హాయ్ అండి. ఈరోజు రెసిపీ తెలంగాణ స్పెషల్ అలసంద గుడాలు. ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చండి. పిల్లలకు పెడితే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక్కడ నేను 1/2 kg అలసందలు తీసుకున్నానండి. ఒక 2 hours నానబెట్టుకున్నాను. మనము ముందుగా నానబెట్టుకుంటే ఇవి తొందరగా ఉడుకుతాయండి. నేను ఇప్పుడు కుక్కర్లో ఇవి తీసుకొని తగినన్ని నీళ్లు పోసాను. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. వీటిని కుక్కర్లో ఉడికించాను. 2 విజిల్లు సరిపోతుందండి, ఎందుకంటే ముందే నానబెట్టాము కదా. చూడండి ఎలా ఉడికాయో. మరి మెత్తగా ఉడికితే బాగుండేయండి. దీనికి కావలసినవి ఇక్కడ నేను తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు కొంచెం ఫ్రై కావాలండి, అప్పుడు ఆ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం ఉడికించేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెమే వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకున్నాము. ఇక్కడ తగినంత కారం వేసుకున్నాను. ఇవి కొంచెం నూనెలో ఫ్రై కావాలండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా ఉడికిన తర్వాత గింజలు వేయాలండి, అప్పుడే దీనికి అన్ని ఫ్లేవర్స్ పట్టుకుంటాయి. ఇప్పుడు మనం సిమ్లో 5 minutes పెట్టుకొని ఫ్రై చేయాలండి. తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. చాలా హెల్దీ ఫుడ్ అండి. థ్యాంక్ యూ.